126 కీర్తన చదువు. 126 అందరం కలిసి ధ్యానం చేద్దాం. సామ్ 126 120 కీర్తన నుండి 134 కీర్తన వరకు యాత్ర కీర్తనలు. ప్రతి కీర్తన పైన మనకి యాత్ర కీర్తన అని రాసి ఉంటుంది. ప్రతి సంవత్సరం 3 సార్లు దేవుని మందిరంలో కనబడాలి అని దేవుడు ఆజ్ఞించిన ప్రకారంగా వీళ్ళు వస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఈ పాటలు పాడుకుంటూ దేవుని దగ్గరికి వచ్చేవారు. 126 కీర్తన. సియోను కొండకి తిరిగి వచ్చు వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. సో ఈ కీర్తన బబులోను దేశం నుండి చెరపట్టబడిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత రాయబడిన కీర్తన. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మన సంఘంలో క్రమంగా ఈ విషయాల్ని ఎప్పుడు బోధిస్తూనే ఉంటారు. వాటి గురించి మనము ఆలోచన చేద్దాము. దేవుడు చెరలో నుండి మన వారిని విడిపించినప్పుడు ఏ చెరలో నుండి విడిపించబడ్డాం? ఈ మాట మీరు జాగ్రత్తగా, సియోన్కి తిరిగి వచ్చే వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. సో మనతో మన ప్రియులు దేవుడు అనేక చెరల్లో నుండి విడిపించి దేవుని మందిరానికి తీసుకొస్తే మనము కళ్ళ కనిన వారి వాళ్ళే నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్ని జనులు చెప్పుకొనిది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ లిటరల్గా ఏమంటారు, వాళ్ళు చెరలో నుండి బయటకు వచ్చినప్పుడు జరిగిన విషయం. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మన ప్రియులు, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు చెరలో నుండి సైతాను కాడులో నుండి విడిపించబడినప్పుడు మనందరం కలకనిన వారి వల్లే ఉంటాము. మన నోటి నిండా నవ్వు ఉంటుంది, మన నాలుక ఆనందగానంతో నిండి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఇట్లా కార్యం చేస్తాడా అని మనకి అనిపిస్తుంది. ఎప్పుడు చేస్తాడా అని. సో దేవుడు కార్యం చేసేసిన తర్వాత మనకి అదొక కల్లాగా ఉంటుంది, అంతా కల్లాగా అయిపోయింది అని అంటాం. అయితే కళ గురించి కొంతసేపు మనం మాట్లాడుకోవాలి. కళ గురించి ఎవరు కళలకు అంటారు? లోకానుసారంగా ఎవరు కళలకు అంటారు? లోకానుసారంగా లోకరీతిగా కళలు యవనస్తులుగా అంటారు. కానీ దేవుని వాక్యం చాలా ప్రత్యేకమైంది. యోవేలు గ్రంథం ఒకసారి చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనం చూతురు. కరెక్ట్గా ఉల్టా ఉంది. లోకం చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంది. యవనస్తులు కళలు చూడాలి, పెద్దలు దేవుని భజన చేసుకోవాలి. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, ముసలి వాళ్ళు కళలు కంటారు. అంటే ఇంకా జీవితం ఉంది అనే ఆశతో వాళ్ళు కళలు కంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో యవనస్తులు దేవుని దర్శనాన్ని చూస్తారు. సో ఇది మనకి అర్థం అవ్వాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడినప్పుడు ముసలివారు కలలు కంటారు, ఇంకా జీవితం ఉందని కలలు కంటారు. హల్లెలూయా. ఏమంటారు మీరు అందరు? పెద్దవాళ్ళందరూ చెప్పాలి. ఇంకా గొప్ప జీవితం ఉందని కలలు కంటారు. ఆ కలలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే సారం కలిగి పచ్చగా ఉంటారు. దేవుని యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయడానికే వాళ్ళు సారం కలిగి పచ్చగా ఉంటారు, ఇంకా చిగురిస్తారు. హల్లెలూయా. 92వ కీర్తనలో ఉంటుంది, ఒకసారి చూద్దాం. 92, సామ్ 92 ఒకసారి చదువుదాం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకే వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే యవన కాలంలో ఏం చేయాలి?
దేవుని దర్శనాలను చూడాలి. అప్పుడు ముసలి కాలంలో కలలు కంటాం. సో ఇప్పుడు కలలు కంటే ముసలితనంలో నీరసం వస్తుంది. ఏది లోకానుసారమైన ఆలోచన కావాలా, దేవుని ఆలోచన కావాలా, మీరు ఆలోచించుకోండి. ఇప్పుడే యవ్వన కాలంలో ఎందుకు వీళ్ళకి దేవుని వాక్యం, ఇప్పుడే దేవుని భక్తి ఎందుకు అంటారు? యవ్వన కాలంలో దేవుని దర్శనం చూడాలి, ముసలితనం మందు కలలు కానాలి. హల్లెలూయా. సో ఎంత ధైర్యంగా ఉంటే ముసలితనంలో కలలు కంటాం మీరు ఆలోచించండి. ఎంత బలం ఉంటే, ఎంత ఆశీర్వాదం ఉంటే ముసలితనం మందు కలలు కంటాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ కార్యం జరిగిస్తాడు. కాబట్టి మనం అందరం పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేయాలి. దర్శనము అనగానే లెగ్చున్నప్పుడు కనబడేది దర్శనం కాదు, పడుకున్నప్పుడు కనబడేది కళ కాదు. కళ అంటే మనం జరగబోయే విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. అది పడుకున్నప్పుడైనా రావచ్చు, లెగ్చున్నప్పుడైనా రావచ్చు. దర్శనం అంటే దేవుని దర్శనం. దర్శనం అని మీరు డిక్షనరీలో చూడండి. దర్శనం అంటే ఎవరైనా మనల్ని చూడటానికి రావటం, మనల్ని చూడటం, మనకి వాళ్ళ దర్శనం ఇవ్వటం, దర్శించటం. సో ఈ మాట మరి అనొచ్చా అనకూడదో తెలియదు, కానీ దర్శనం బాగైందా అంటారు. దర్శనం బాగైందా అంటారు. ఎవరి దర్శనం ఎవరికి అయింది? దేవుడు మనల్ని దర్శిస్తే, మనకి దర్శనం ఇస్తే అప్పుడు అది దేవుని దర్శనం అవుతుంది. నేను వెళ్ళి మీకు దర్శనం ఇస్తే నా దర్శనం మీకు అయింది. దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను దర్శిస్తే అది దేవుని దర్శనం నాకైంది. సో అది దేవుని గురించి నీకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని గురించి దేవుడు నీతో మాట్లాడినప్పుడు అది దేవుని దర్శనం అవుతుంది. సో చాలామంది మనుషులు దేవుడిగా భావిస్తున్న వాళ్ళని మనుషులు దర్శనాలు ఇచ్చి దేవుని దర్శనం అయిందని వచ్చేస్తూ ఉంటారు. సో కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోండి. దర్శనం యవనస్తులకి కావాలి, కళలు ముసలి వాళ్ళకి కావాలి. సో అంటే ఎట్లా కళలు కనాలి అని అంటే ఏమంటారు, ఆయన ఎందుకు ఏ చెడుతనం లేదు కాబట్టి ఇంకా సారం కలిగి పచ్చగా ఉండి, ఇంకా ఏమంటారు నేను ఇంకా ఈ పని చేయగలను, ఆ పని చేయగలను అని ఏమంటారు ముసలితనం అందు దేవుని కొరకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తానని దేవుని కొరకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మనమేమో దేవుని దర్శనాన్ని చూసి దేవుని కొరకు జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. సో మనకి లోకం ఏం చెప్తుంది? యవనస్తులు కలలు కనాలి జీవితం గురించి, వృద్ధులేమో దేవుని భజన చేసుకోవాలి. సో లోకం చెప్పేది అది, దేవుడి వాక్యం పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఇది. సో కాబట్టి మనకు అర్థమయ్యే కొద్దీ యవన కాలం నుండి మనం దేవుని దర్శనాలని చూడాలి, దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూసే కొద్దీ మన ఆలోచనలు మారుతాయి. అప్పుడేమవుతుందంటే మన వయసు తగ్గిపోయే కొద్దీ ఆ టైం వచ్చేపాటికి మనం ఏం చేస్తామనంటే నేను ఇంకా ఈ పని చేయగలను, నేను ఇంకా ఈ పని చేయగలను, నేను ఇంకా ఈ పని చేయగలను అనే ధైర్యం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కీర్తనలో 126వ కీర్తనలో మనం చూస్తే మనము కల కనిన వారి వల్లే ఉంటుంది. అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. నిజమే కలలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అంటే బబులోను చెరలో నుండి దేవుడు విడిపించాడు ఇశ్రాయేలీయుల్ని. అయితే మన వారిని దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన వారిని దేవుడు విడిపిస్తాడు, చెరలో నుండి విడిపిస్తాడు, అబద్ధాల నుండి విడిపిస్తాడు, బానిసత్వం నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. మనం అందరం దీని గురించి మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బానిసత్వంలో నుంచి, అబద్ధం నుండి విడిచిపెట్టి దేవుని కొరకు గొప్పగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటి నిండా నవ్వుండేను. సంతోషంగా నవ్వు ఎన్ని రోజులైంది? మీరు నిజంగా ఏదో చూసి నవ్వటం కాదు, సంతోషంగా నవ్వు ఎన్ని రోజులైంది? నేనైతే రోజు నవ్వుతాను సంతోషంగా, రోజు సంతోషంగా నవ్వుతాను. ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడు నవ్వు, దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. అందుకని అందరూ దేవుని మందిరానికి రావాలి, దేవుడు చేసే కార్యాల గురించి ఆలోచన చేయాలి, వాటిని ధ్యానం చేయాలి. గొప్ప ఆశీర్వాదం మన మీదకి బలంగా దిగొస్తుంది.
దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తా పరిచయం ముందుకు తీసుకెళ్తున్నాడు. మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కర్ణాటకకి వెళ్ళినప్పుడల్లా, కర్ణాటక మీటింగ్స్ అయినప్పుడల్లా ఏమంటారు, కొన్ని రోజులు ముందులేమో ఆ మీటింగ్స్ అనే సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళం. మీటింగ్స్ అయిపోయిన తర్వాత దేవుడు భలే కార్యం చేశాడని దేవుడిని స్తుతిస్తూ వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి చోట దేవుడు అట్లానే కార్యాలు జరిగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే నేనేం చెప్తానంటే, మీ నోటి నిండా నవ్వు ఉండాలి అని అంటే మేలో మన మీటింగ్ స్టార్ట్ అవుతాయి. మేకి ముందులో ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే, 18, 19, 20 3 రోజులు దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు మన నోటి నిండా నవ్వు ఉంటుంది. సంతోషంగా ఏదో అబ్బా ఎక్కడికో వెళ్తున్నావురా బాబు అనుకోకుండా ఈ 3 రోజులు నేను దేవుని సన్నిధిలో ఉండాలి, మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో గడపాలని మనం నిశ్చయించుకొని దేవునితో గడపాలనే తీర్మానం చేసుకొని మనం ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోవాలి. దాని గురించి ఎప్పుడు ఏదైనా ఇష్టమైన స్థలానికి వెళ్తున్నాం అనుకోండి, 4 రోజుల తర్వాత ఇంకా 2 డేస్లో వెళ్ళిపోతాం, 3 డేస్లో వెళ్ళిపోతాం, ఇంకా 2 గంటల్లో బస్సు ఎక్కేస్తాం, 2 గంటల్లో ఫ్లైట్ ఎక్కేస్తామని ఎలా ఆలోచిస్తామో అట్లా ఇంకా ఈరోజు 16 కదా, ఇంకా 1 రోజులు ఉంది. 1 రోజుల్లో గొప్ప సంతోషకరమైన పండుగ గుడ్ ఫ్రైడే. 6 గంటలు సంతోషంగా దేవునితో గడిపే సమయం. హల్లెలూయా. సంతోషంగా గడిపే సమయమా లేకపోతే బాధతో గడిపే సమయం? అమ్మ 6 గంటలు కూర్చోవాలి, ఏం వెళ్తాంలే, లాస్ట్ 3 గంటలు వెళ్దాం, మనం ఏం కూర్చోగలుగుతాం అనుకోకండి. ఇప్పుడు మనకి అటు పక్కనే వేస్తారు. ఆ ఏర్పాట్లన్నిటి కోసం ప్రార్థన చేయండి. సో కుర్చీలు కూడా ఎక్కువ వేస్తారు, దాని గురించి కూడా ఏం టెన్షన్ పడద్దు. సో మీరందరూ ప్రార్థన చేయండి, సంతోషంగా దేవుని మందిరంలోకి వెళ్తామని, ఆనందంతో దేవుని దగ్గరికి వెళ్తామని. మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని అన్ని జనులు చెప్పుకో. అందరూ మనం చెప్తాం కాదు, వాళ్ళు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారా చెప్పరా అండి? చెప్తారా చెప్పరా? దేవుడి గురించి మనం ప్రకటించడం కాదు, ప్రచారం చేయొద్దంటే వాళ్ళే ప్రచారం చేస్తారు. హల్లెలూయా. అన్ని జనులు చెప్పడం ప్రారంభిస్తారు యేసు ప్రభు దేవుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మనం అంగీకరిస్తే చాలా దీవించబడతాం, చాలా ఆశీర్వదించబడతాం. తర్వాత వచనం, 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. అందరం కలిసి మాటని చదువుదామా? యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రతిదినం దేవుడు ఒక అద్భుతంతో ఆశ్చర్యకార్యం జరిగిస్తా పరిచయను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతిదినం ఒక పోరాటం ఉంటుంది. ఆ పోరాటం అయిపోయిన తర్వాత, దేవా ఇంత గొప్ప కార్యం చేసావు నాయనా, ఎలా చేసావు నాయనా అని దేవుణ్ణి స్తుతిస్తా, ఆరాధన చేస్తా. భలే చేసావు నాయనా ఈ కార్యం అని దేవుని స్తుతిస్తా మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో అది మీరు గమనిస్తున్నప్పుడు, మీరు చూస్తున్నప్పుడు అనేకసార్లు మనం దేవుని మందిరంలో కొన్ని ఏంటంటే అన్నీ ఇట్లా మాట్లాడటం కుదరదు అందరి ముందులా. సో మనము ఏమంటారు, నియామక కూడికలు బుధవారం, శుక్రవారం, శనివారం జరిగే ఉపవాస ప్రార్థనలు అందరం పాల్గొంటే ఆ విషయాలన్నిటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇలా జరిగింది, దేవుడు ఇలా కార్యం చేశాడని చెప్పడానికి వీలవుతుంది. సో అది చాలా దీవెనకరంగా ఉంటుంది. మనం సంతోషభరితులం అయితిమి. అది ఎట్లా దేవుడు ప్రజల్ని, ఏంటి మన సంతోషానికి కారణం ఏంటంటే, అనేకులు చెరలో నుండి, సంఖ్యల్లో నుండి, పాపంలో నుండి విడుదల కాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఒక నది పొర్లి పారుతున్నట్టుగా. అంటే అక్కడ దక్షిణ దేశంలో ఏముంది అనేది వదిలిపెట్టేస్తే, ఇక్కడ మనకి కృష్ణా నది, గోదావరి నది ఇవే కదా మనకు తెలిసింది. అవి ఎలా పారుతూ ఉంటే వాటికి ప్రవాహానికి తట్టుకోలేక ఎట్లా ఉంటామో అట్లా దేవుడు అనేక మందిని ప్రవాహం వల్లే దేవుని సన్నిధికి ప్రజలను చెరలో నుండి విడిపించబోతున్నారు. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు,
దక్షిణ దేశంలో ప్రవాహము పారినట్లుగా యెహోవా చెరపట్టుబడిన మా వారిని రప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన చెరపట్టుబడిన మా వారిని రప్పించుము అని మనం హృదయపూర్వకంగా అడగాలి. చాలాసార్లు ఇది మనం మర్చిపోతూ ఉంటాం. మన యుద్ధం ఎలాంటిది అని అంటే, ఎవరైనా మన వారిని ఒక వేరే దేశం వాళ్ళు బంధించేశారనుకో, డైరెక్ట్గా వాళ్ళతో యుద్ధం చేస్తామా? జాగ్రత్తగా వెళ్ళి మన బంధించబడిన వారిని విడిపించిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. సో ఇది చాలా నైపుణ్యం కావాలి. ఒట్టిగా యుద్ధం చేయడం వేరు. మన వాళ్ళు చెరపట్టబడినప్పుడు అక్కడికి వెళ్ళి విడిపించాలి అని అంటే, మన వాళ్ళు చనిపోకుండా ఉండాలి అని అంటే మనం చాలా నైపుణ్యంగా యుద్ధం చేయాలి. సో దేవుడు రప్పిస్తే చెరపట్టబడిన మా వారిని ఎట్లా రప్పించమని, ప్రవాహం వల్లే రప్పించమని అడుగుతున్నాడు. ఇట్లా అలా ప్రవాహం వల్లే దేవుని సన్నిధికి ప్రజలు రావటం మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అది ఎలా వస్తుంది అనేది 5వ వచనంలో, కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోసుకొను, పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుపో విత్తువాడు సంతోషగానం చేచు పనులను మోసుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. సో దీనికి సంతోషానికి ముందులో ఏం కావాలి? సంతోషానికి ముందులో ఏం కావాలి? కన్నీటి ప్రార్థన కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరికీ ఏంటంటే, ఏందబ్బా ఎప్పుడు చూసినా కన్నీటి ప్రార్థన చేయమంటారు అని అంటారు. ఎప్పుడు చూసినా కన్నీటి ప్రార్థన అంటారు, ఆ ప్రార్థన అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు. ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇక ప్రార్థనలో మళ్ళీ కన్నీటి ప్రార్థన ఎక్కడని చేస్తామని అనిపిస్తుంది. మీరు మనకి ఇక్కడ దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఉంది. అయితే లూకాసు వార్తలో ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు ఆకలి గొనిచిన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మన విశ్వాసం అన్నమాట. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అదే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. పిడికిడి విత్తనములను చేతి పట్టుకొని ఏడ్చుపో విత్తువాడు సంతోషగానము చేయిచు పనులను మోసుకొని వచ్చును. కన్నీళ్ళు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. సో మనం అందరం ఏ పని చేస్తున్నాం? ఇప్పుడు సరదాగా ఉందాము, సరదాగా జీవిద్దాము. ఏందబ్బా, యేసుప్రభులోకి ఎందుకు వచ్చాం? మనం అందరం శ్రమల్లో నుంచి బయటకు వచ్చి హాయిగా బ్రతుకుదామని వచ్చాం. వచ్చిన కాడి నుంచి కన్నీటి ప్రార్థన చేయాలి, ఏడవాలి అని చెప్తే ఎట్లా కుదురుతుంది చెప్పండి? కన్నీటి ప్రార్థన ఏంటి అని అంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? కన్నీటి ప్రార్థన అంటే, కన్నీటి ప్రార్థన గురించి మీ అభిప్రాయం ఏంటి? కన్నీటి ప్రార్థన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేశారా? ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు సంతోషింతురు. తర్వాత వచనం కూడా ఉంటుంది, ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 25వ వచనం. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. ఏది కావాలో కోరుకోండి, చాయిస్ ఈజ్ యువర్స్. ఏది కావాలి? ఏది కావాలి? ఫస్ట్ ఏడుపా, ఫస్ట్ నవ్వా? ఫస్ట్ కన్నీటి ప్రార్థన, సరదాగా ఉండటమా? మళ్ళీ ఒకసారి చదువుదాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు 25వ వచనం చదువుదాం. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. ఏది కావాలి? అయ్యో కావాలా,
ధన్య 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 ధన్యులుగా ఉండాలనుకుంటున్నారా? ఇది రిలేట్ చేసి ఉంది. యేసుప్రభు ఎలా చెప్పాడు చూడండి, ఇప్పుడు ఆకలిగా ఉన్న వారులారా మీరు ధన్యులు. ఎప్పుడు ఆకలిగా ఉంటాం? ఉపవాస ప్రార్థన చేస్తే ఆకలిగా ఉంటాం. ఉపవాస ప్రార్థనతో ఏముంది? కన్నీటి ప్రార్థన ఉంది. అప్పుడు సంతోషం వస్తుంది. ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు అయ్యో 25వ వచనం చదవండి. అయ్యో అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలిగా ఉందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు. సో ఏది కావాలి మీకు? జాగ్రత్తగా ఆలోచించండి. 21వ వచనమా 25వ వచనమా? అయ్యో కావాలా, ధన్యులు కావాలా? కానీ కన్నీటి ప్రార్థన లేదు కదా. కన్నీటి ప్రార్థన వస్తుందా మనకి? ఒకసారి ఆలోచించండి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ఉంది. ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చేయటం అనేది ఒక భాగ్యం. నిజంగా భారంతో మనం కన్నీటి ప్రార్థన చేస్తా అంటే తర్వాత సంతోషించి ఆనందం చేస్తాం. అదే మాటలు ఇక్కడ 126వ కీర్తన 126లో మాటలు మనం చూస్తున్నాం. 5వ వచనం, కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదురు. పిడికిడి విత్తనములను చేతి పట్టుకుని ఏడ్చుపో విత్తువాడు సంతోషగానం చేర్చు పనులు మోసుకుని వస్తురు. హల్లెలూయా. సో ఇప్పుడు ఏది కావాలి మనకి? ఏది కావాలి? యేసుప్రభు చాలా స్పష్టంగా యోహాను సువార్తలో చెప్పాడు. మీకు రిఫరెన్స్ తెలుసు అనుకుంటున్నాను. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అంతేనా? నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం మళ్ళీ చదువుదాం ఒకసారి. నా పక్షం నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సో ఇది మనం అర్థం చేసుకొని దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ విత్తనాల గురించి వేయబడింది, విత్తనాల గురించి రాయబడింది. మనకి విత్తనాలు ఉపమానం తెలుసు. మంచి నేలన పడిన విత్తనం ఏదనగా అని అక్కడ మాట్లాడుతా ఓపికతో ఫలించువాడని ఉంటుంది. ఒకసారి చూడండి లూకా సువార్త, లూకా 8వ అధ్యాయం 15వ వచనం. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఓపికతో, అది ప్రాముఖ్యమైన విషయం. ఓపికతో ఫలించేవారు. సో దేవుని వాక్యం విని ఓపికతో ఫలించేవారు దీవించబడతారు. మత్తయి లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. మంచి నేలన పడిన విత్తనం ఏం చేస్తున్నారంటే మంచి హృదయంతో దేవుని వాక్యం విని ఓపికతో ఫలిస్తారు. మంచి మనసుతో ఏమంటారు? ఫలిస్తారు. ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే మనము దేని కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి? కన్నీటితో విత్తేవాడు ఎక్కడ విత్తాలి? మన పొలంలో విత్తాలా, పక్కన పొలంలో విత్తాలా? నేను చెప్పేది మీకు అర్థమవుతాను. కన్నీటితో విత్తేవాడు ఎవరి పొలంలో విత్తాలి? మన పొలంలో విత్తాలా, పక్కన పొలంలో విత్తాలా? విత్తనాలు అని అంటే ఏంటి? డబ్బులు, దేవుని వాక్యం. పరిచర్య కోసం మనము దేవుని వాక్యము విత్తనాలతో పోల్చబడింది. అట్లానే ఏమంటారు? మనము దేవుని కొరకు విత్తుతున్నప్పుడు ఫలిస్తాం. సో ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం డబ్బులు ఎక్కడ విత్తాలి? మన ఇంట్లో విత్తాలి. పక్కన విత్తితే విత్తనాలు ఫలిస్తాయి, కానీ దాని ఫలం మనం ఏం పొందలేం. సో ఇది మనకి అది కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం మాటలు. 2 కొరింథియన్స్ 10వ వచనం, 9వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును
భుజించువానికి ఆహారంను దయచేయి దేవుడు ఏంటే విత్తనము దయచేసి విస్తరింపజేసి మిమ్మల్ని ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యం కలవారుగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. సో ఇక్కడ 8-9 అధ్యాయాల్లో కేవలం దేవునికి ఎలా కానుకలు ఇవ్వాలి అనే విషయాన్ని రాస్తూ వచ్చారు. మీరు తర్వాత వాటిని చదవండి. సో విత్తనం అని అంటే దేవుని వాక్యం, అలానే విత్తనం అంటే దేవునికి ఇచ్చే కానుకలు. ఒట్టిగా వాక్యాన్ని విత్తడమే కాకుండా మీరు దేవునికి కానుకలు ఇస్తున్నప్పుడు దాని కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి పరిచర్య కోసం. అప్పుడు సంతోషగానంతో పనులు మోసుకొని వస్తాం. సో అందుకని నేను విత్తేటప్పుడు ఎవరి పొలంలో విత్తుతున్నావు అని అడిగాను. చాలాసార్లు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మనకి చాలా మన చర్చ్లో ఏం అవసరం లేదులే, పక్కన అక్కడ వాళ్ళకి బోల్డంత అవసరం ఉంది ఇట్లా అనుకుంటారు. విత్తనం ఎక్కడేసినా ఫలిస్తుంది, కానీ నీ పొలంలో వేస్తేనే ఆ విత్తనం యొక్క ఫలాన్ని నువ్వు భుజిస్తావు. మన మందిరంలో మనం జాగ్రత్తగా దేవుని కొరకు విత్తితే ఆ ఫలాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం, ఆ దీవెనలు మనం అనుభవిస్తాం. అంతేకాకుండా ఇక్కడ దేవుని వాక్యాన్ని కన్నీటితో విత్తాలి, అప్పుడు సంతోషగానంతో పనులు మోసుకుని వస్తాం. అలానే దేవునికి కానుకలు ఇచ్చినప్పుడు కూడా ఆ కానుకలు ఇచ్చిన తర్వాత సంతోషంగా ఆ పరిచర్య కొరకు మనం కన్నీటి ప్రార్థన చేయాలి, అప్పుడు ఆ ఫలాన్ని మనం చూస్తాం. సో ఇది అర్థమయ్యే కొద్దీ అంటే పరిచర్యలో భారంగా అంటే మనము పరిచర్య చేయాలి, తర్వాత అనేకుల్ని పరిచర్య చేసే వాళ్ళని బలపరచాలి. సో దేవుడు మన పరిచర్యలో అనేక మందిని బలపరచడానికి కృపణిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఊరికే నెంబర్స్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఒరిస్సాలో కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, అలానే కర్ణాటకలో కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, డబల్ డిజిట్. ఆంధ్రాలో కూడా డబల్ డిజిట్ ఉన్నారు, తెలంగాణలో కూడా డబల్ డిజిట్ ఉన్నారు, అంటే 10+ అనుకోండి అంతే. అన్ని చోట్ల అనేక మంది సేవకుల్ని బలపరచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం పరిచర్య చేస్తున్నాం, అట్లానే అనేక సేవకుల్ని బలపరిచి వాళ్ళ ఆ పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సో అయితే అన్ని విషయాలు పబ్లిక్గా చెప్పడానికి వీలుగా ఉండదు. అన్ని విషయాలు అంటే మనము వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడైతే ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతా అంటే మీరు వాటి గురించి ప్రార్థన చేయడానికి, వాటి గురించి ఆలోచించడానికి వీలవుతుంది. సో అన్ని విషయాలు చెప్పినా అది అంతగా అర్థం కాదు, మేమేం చేస్తున్నాం ఏంటి అనేది. ఊరికే నెంబర్స్ చెప్పుకోవడానికి కాదు కదా, ఆ భారం తీసుకున్న వాళ్ళకే మేము జనరల్గా ఈ విషయాలన్నీ పంచుకుంటూ ఉంటాం. ఎవరైతే నియామక కూడికలకు వస్తారో వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ప్రార్థన చేయాలి, ఊరికే చెప్పుకుంటే ఏం ప్రయోజనం, గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది. మనతో కలిసి పరిచర్య కోసం కన్నీటి ప్రార్థన చేసే వారికి చెప్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో కాబట్టి మీరు అందరూ ఏమంటారు, నియామక కూడికల్లో తప్పకుండా పాల్గొనాలని కీర్తన ద్వారా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. అందరం కూర్చుని శుక్రవారం శిలువ ధ్యానం చేస్తాం, బుధవారం నాడు రోగుల కొరకు అలానే చర్చి సంఘ విస్తరణ కొరకు ప్రార్థన చేస్తాం, శనివారం నాడు సిద్ధపాటు దినంగా అంటే పునరుత్థానానికి సిద్ధపాటు దినంగా శనివారం నాడు ఉపవాస ప్రార్థన చేస్తాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం పాల్గొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు నీ ద్వారా నా ద్వారా జరిగిస్తాడు. అప్పుడు నిజంగా భారం అనేది వెళ్తుంది మనకి. మనము ఒట్టిగా ఆదివారం నాడు వచ్చేసి సరిపెట్టుకుంటే కుదరదు, ఆదివారం నాడుతో సరిపెట్టుకుంటే కుదరదు, అందరం దేవుని సన్నిధికి రావాలి. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఎందుకు రాలేకపోతున్నాము అని అంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియట్లేదు. అంతవరకు నేను చెప్పగలను. దీని యొక్క ప్రాముఖ్యత, దీంట్లో ఉన్న ఆశీర్వాదం, దీంట్లో ఉన్న మేలు మనకి అర్థం కావట్లేదు. అందుకనే మనము రాలేకపోతున్నాం, అందుకనే పెద్దగా దాన్ని అంత తీవ్రంగా తీసుకోలేకపోతున్నాం. కానీ అందరూ రావాలి, అందరూ అర్థం చేసుకోవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను.
హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అది మనం ఎంచుకోవాలి. గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. ప్రార్థనకి రావటం అనేది గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. నియామ కూడికలకి రావటం అనేది గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. ఐగుప్తు ధనం కంటే, ఈ లోక ధనం కంటే, మనం చేసే వ్యాపారాల కంటే, లేకపోతే మన ఉద్యోగాల కంటే, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు యొక్క నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అందుకని ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు అవమానం పొందడానికి ఆయన బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే మనకి ఇది గొప్పదని అర్థమైతేనే అప్పుడు మనము ఆ గొప్పతనంలో ప్రవేశిస్తాం. లేదు అని అంటే ఆ గొప్పతనంలోకి రాలేము. మనం అనుకునేది గొప్పది కాదు, కానీ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మనం దీవించబడతాం. మీరు ఒకసారి ఆలోచించండి. అంటే చాలాసార్లు పాస్టర్ గారు సాక్ష్యం చెప్తానే ఉంటారు. సో అప్పుడు ఏమంటారు, 89, 90 ఆ ప్రాంతాల్లో చాలా పొలాలు కొందాం అనుకుని తిరిగారు పాస్టర్ గారు. అప్పుడు పొలాల రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కొనడానికి కూడా దేవుడు మాకు ఏమంటారు వెసులుబాటుని ఇచ్చాడు. అంటే కొంతమంది పాస్టర్ గారి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు బ్యాంక్ మేనేజర్స్గా ఉన్నారు. అంటే ఒట్టి బ్రాంచ్ కాదు, హైదరాబాద్ సిటీ మేనేజర్గా ఉన్నారు. అట్లా కొంతమంది ఉన్నారు. సో లోన్ తీసుకుంటే అవన్నీ కొనచ్చు. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెడితే మనం కొనిన పొలానికి డ్రిప్ ఇరిగేషన్కి అన్ని డబ్బులు వచ్చేస్తే అవి కాకుండా ఇంకా బ్యాంక్ వాళ్ళే మనకి డబ్బులు ఇస్తారు సబ్సిడీలో. అట్లా చాలా ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అయితే ఇలాంటి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నువ్వు సేవ చేయడానికి రమ్మన్నారు. ఎందుకు పాస్టర్ గారు ఎప్పుడు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తారంటే దానికంటే ఇది గొప్పది అని. అప్పుడప్పుడు పాస్టర్ గారు స్నేహితుల్ని కలవడానికి వెళ్తే ప్రభు గారు బాగున్నారా అంటారు. వాళ్ళు బాగా దీవించబడ్డారు ఆర్థికంగా, కానీ వాళ్ళు అంటారు మీ ప్లాన్లు కనుక ఇప్పుడు ఫాలో అయితే మనము సిటీని అంతా పరిపాలన చేసేవాళ్ళం అని అంటారు. అయితే మీరేమో సిటీ గురించి ఆలోచన చేస్తున్నారు, నేను పరలోక ప్లానింగ్లో ఉన్నాను, రండి. ఇప్పటి వరకు వ్యాపారం చేశారు, ఇప్పుడైనా పరలోకంలో సంపాదించడానికి నాతో రండి అని అంటే ప్రభు గారు ప్రైజ్ లార్డ్ అని నేను చెప్తారు. అంటే వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పరు, సరే అండి మీరు చేస్తున్నారుగా, మేము మమ్మల్ని వదిలేయండి, ఇప్పుడు వదిలేయండి అని చెప్తారు. సో మనం అందరం ఏంటంటే మనకుండే శ్రమలని ఇబ్బందుల్ని చూస్తున్నప్పుడు ఇది ఒక లైఫేనా అనిపిస్తుంది. ఇది నిజంగా ఒక లైఫేనా? ఎప్పుడు బాధలు పడతా, ఆర్థికంగా ఇబ్బంది పడతా, ఎప్పుడు ఈ కార్యం జరుగుతుందో అర్థం కాక చూస్తా, ఎంతకాలం ఇదంతా మనకి అనిపిస్తుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సో అందుకనే యేసుప్రభు చాలా చక్కగా లూకాసు వార్తలో చెప్పాడు, ఇప్పుడు నవ్వుచున్న వారులారా అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీకు శ్రమ, మీరు దుఃఖించి ఏడుతురు. ఇప్పుడు దుఃఖపడుతున్న వారు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందిస్తారు. సో ఏది కావాలి మనకి? కన్నీటి ప్రార్థన అనగానే చాలామందికి ఏంటో అండి, రోజు ఏడుస్తారు. ఏంటో ఈ ఏడుపు కొట్టు జీవితం అంటారు కొంతమంది. రోజు కన్నీటి ప్రార్థన ఏంటో ఏడుస్తూ ఉంటారు. ఏంటో ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఏమి బాధలు ఉన్నాయో ఏంటో వాళ్ళకి ఏడ్చుకుంటూ ఉంటారు అని అంటారు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఇప్పుడు ఏడుస్తున్న మీరు సంతోషించి ఆనందిస్తారు, ఎందుకంటే అది దేవుని వాక్యం తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇట్లానే ఎగతాళి చేస్తారు కదా మనల్ని అందరినీ, ఎప్పుడు ఏమంటారు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అని నవ్వుతారు కదా, హి అంటారు కదా. వాళ్ళందరూ ఏడుస్తారు ఒకరోజు. అంటే వాళ్ళు ఏడవాలనేది నా ఉద్దేశం కాదు, కానీ వాక్యం అది తప్పకుండా నెరవేరుతుంది, అంతే, ఖచ్చితంగా నెరవేరుతుంది. సో అందుకనే మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చినప్పుడు మన ఆలోచనలు మారాలి. ఒకసారి మళ్ళీ ఈ 126వ కీర్తన చూడండి.
దేవుడు ఎలా ప్రజల్ని తీసుకురామని అడుగుతున్నారు అని అంటే, దక్షిణ దేశంలో ప్రవాహం పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. సో ఎందుకు ఏడుస్తున్నాం అని అంటే, ఈ లోకంలో ఉన్న శ్రమల గురించి ఏడవట్లేదు. అనేక మంది చెరలో ఉన్నారు, వాళ్ళు విడిపించబడాలని ప్రార్థన చేయాలి. మన పట్టణంలో అనేక మంది డ్రగ్స్ ద్వారా బాధించబడుతున్నారు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక మంది మొత్తుకి బానిసలు అయిపోతున్నారు, తాగుడికి, వ్యభిచారానికి, సిగరెట్స్కి, పాన్ పరాకు, వాటికి బానిసలు అయిపోతున్నారు. వాటి నుండి విడుదల కావాలి అని మనం కన్నీరు కార్చాలి. అలానే ఇప్పుడు చాలామంది అప్పుల పాలైపోతున్నారు, బెట్టింగ్ యాప్స్తో లేకపోతే లోన్ యాప్స్తో అప్పుల పాలైపోతున్నారు. ఆ అప్పుల్లో నుంచి విడిపించబడాలని మనం అందరం ప్రార్థన చేయాలి. సో ఇవన్నీ మీ అందరికీ తెలుసు, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అయ్యా, ప్రజలు నశించిపోతున్నారు. ఎవరు అన్యాయానికి గురి కాకూడదు, ఎవరు అప్పుల పాలు అవ్వకూడదు, ఎవరు డ్రగ్స్ పాలు అవ్వకూడదు, ఎవరు దుర్మార్గులు కాకూడదు. ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయి లేనిపోయినవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళ డబ్బుల కోసం. లేనిపోయిన దరిద్రం అంతా బలాత్కారాలన్నీ చేస్తూ ఉంటారు, డబ్బులు కావాలి వాళ్ళకి, అంతే. సో వీటన్నిటి నుండి దేవా విడిపించినైనా అని మనం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ పాడైపోతే, కరోనా టైంలో మనం చూసాం, మనం ఆరోగ్యంగా ఉంటే కుదరదు, మన ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. హల్లెలూయా. అట్లానే మనం మంచిగా ఉంటే కుదరదు. మన చుట్టుపక్కల, మన కాలనీ, మన పట్టణం అంతా డ్రగ్ ఫ్రీగా ఉండాలి, డ్రగ్స్ నుంచి విడిపించబడాలి. అది కేవలం మన దేవుని సేవకులు పనిచేస్తేనే అవుతుంది. కన్నీటి ప్రార్థన చేస్తా, కన్నీటితో దేవుని కోరు. అందుకనే పాస్టర్ గారు ఇలా గ్లోబ్ పట్టుకుని గ్లోబ్ మీద చేయించి ప్రార్థన చేయమంటున్నారు. ఎవరెవరి దగ్గర గ్లోబ్ ఉందో నాకు తెలియదు, లేకపోతే తీసుకోండి, ప్రార్థన చేయండి. లేకపోతే మ్యాప్ తీసుకోండి, చేయి పెట్టి కన్నీటి ప్రార్థన చేయండి. అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. సో ఏ దేశమైనా కానీ క్రైస్తవ దేశంగా మార్చబడింది అని అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి క్రైస్తవులు ఏం కాదు. అమెరికా అయినా ఏ దేశమైనా కానీ. సో అక్కడ భక్తులు దేవుని వాక్యాన్ని గట్టిగా ప్రకటించారు, సువార్త ప్రకటించారు, కాబట్టి వాళ్ళందరూ క్రైస్తవులుగా మారుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అది తగ్గిపోయింది, మళ్ళీ ఆ ఆలోచనలు మారిపోతున్నాయి. సో అందుకనే మనం ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి కన్నీటితో. అందుకని ఒకసారి అందరం కలిసి చదువుదామా? 126వ కీర్తన 5-6 వచనాలు అందరం కలిసి హృదయపూర్వకంగా చదువు. కన్నీళ్లు విడుచు విత్తువాడు సంతోషగానంతో పంటను కోసాడు. పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుపో విత్తువాడు సంతోషగానం చేసి పనులను మోసుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఎట్లా కన్నీళ్లు విడుచు విత్తాలి, సువార్తను ప్రకటించాలి. అలానే చాలా త్యాగం కావాలి సువార్త చేయాలి అని అంటే. మన పరిస్థితుల్ని మనం చాలా సర్దుకోవాలి. సువార్త ప్రకటించేటప్పుడు మనము ముందుకు వెళ్ళాలంటే మన కంఫర్ట్స్ అన్నిటిని విడిచిపెట్టి దేవుని పరిచయం కోసం మనం ముందుకు వెళ్ళాలి. వెళ్తే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అప్పుడు కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. కానీ దేవుడు ఆ ఫలితాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీకు ఆలోచన కొరకు చెప్తున్నాను. ఫస్ట్ టైం మేము కంవారిపాలెంకి వెళ్ళినప్పుడు ఆ రోజు బాగా వర్షం పడింది, మోకాళ్ళలోతు బురద. అట్లానే వెళ్ళాం, రోడ్డు మీద కారు పెట్టేసి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అది మోకాళ్ళలోతు బురద అన్నమాట. అట్లా వెళ్తూ ఉంటాం, మా కాళ్ళు ఇరిగిపోతున్నాయి. నాకేమో అసలు ఎప్పుడూ నడిచి అలవాటే లేదు బురదలో. అట్లానే నడుచుకుంటూ వెళ్ళాం. పాస్టర్ గారు అంటే కొంచెం నడిచి ఉంటారు, నేనైతే అస్సలు నడవలేదు. పాస్టర్ గారు కూడా ఎప్పుడు నడిచి ఉండరు, ఎందుకంటే ఆల్మోస్ట్ చదువు విజయవాడలో, చెన్నైలో అయింది, తర్వాత హైదరాబాద్కి వచ్చేసారు. సో అట్లా బురదలో వెళ్తూ ఉంటే మోకాళ్ళలోతు బురద. అదేమి అంటే అది పెద్ద కష్టమని నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ చెప్తున్నాను.
సో వెళ్ళాము, ప్రార్థన చేసాము, అక్కడ సువార్తను ప్రారంభించాము. మళ్ళీ చర్చ్ కట్టేపాటికి అన్ని రోడ్లు వేసేసారు. హల్లెలూయా. అంటే బురదలో తిరిగే పని అయితే లేకుండా చేశారు దేవుడు. సువార్తలో శక్తి ఉంది, అందుకని చెప్తున్నాను. అట్లా మేము చాలా చోట్లకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా చాలా అయోమయంగా ఉంది. దేవుని మందిరం కట్టిన తర్వాత ఆ ప్రాంతం దీవించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో శక్తి ఉంది. అప్పుడు ప్రయాసే ప్రారంభంలో. ఇక్కడ చర్చ్ ప్రారంభించినప్పుడు చాలా రోజులు కరెంట్ లేదు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక లైట్, అక్కడ ఒక లైట్ ఉండేది అంతే, ట్యూబ్ లైట్స్. అది కూడా ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్స్, అందుకనే వెలిగాయి. లేకపోతే వోల్టేజ్ మామూలు ట్యూబ్ లైట్స్ అయితే వెలిగాయి కాదు. కరెంట్ లేదు. చాలా రోజుల తర్వాత కరెంట్ వచ్చింది. తర్వాత దోమలు విపరీతంగా ఉండేవి, ఇంకా ఫ్యాన్లే లేవు, కింద ఫ్లోరింగ్ కూడా లేదు. కానీ అట్లానే ఆ కస్తూరాంటి, అమ్మ, డాడీ ముగ్గురు ప్రార్థన చేస్తూ వచ్చేవారు. మేము కూడా అప్పుడప్పుడు అంటే ఖచ్చితంగా శనివారం, శుక్రవారం, శనివారం అయితే ఖచ్చితంగా చర్చ్లో ఉండేవాళ్ళం. సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు నడిపేస్తూ వచ్చారు. అసలు ఇక్కడ అందరినీ అడిగేవారు పాస్టర్ గారు, ఇక్కడ స్థలం కొనుక్కోండి, చాలా డెవలప్ అవుతుందని చెప్పేవారు చుట్టాలందరికీ. ఇక్కడికి ఎవరు వస్తారు, కరెంటు సరిగ్గా లేదు, ఏమి సరిగ్గా లేదు, ఇక్కడికి మేము ఎందుకు వస్తాం అన్నారు. ఇప్పుడు తెలిసి ఇప్పుడు రేట్లు ఎంత మీకు అందరికీ. సో దేవుడు ప్రారంభించింది ప్రయాసతో ఉంటుంది. కానీ మోషే భక్తుడు ఎలా అయితే అనుకున్నాడో, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడో, అలా ప్రతి సేవకుడు అలా అనుకుని ముందుకు వస్తేనే పరిచర్య ముందుకు కొనసాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు పరిచర్య విస్తరించిన తర్వాత సేవకుడు ఒక్కడే కాదు, సంఘం అంతా కలిసి కన్నీటి ప్రార్థన చేయాలి. సంఘం అంతా కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. సంఘం అంతా కలిసి దేవుని పరిచర్యలో ఉండాలి. అప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. పిడికిడి విత్తనాలను చేతితో పట్టుకొని ఏడ్చుపోవు విత్తువాడు సంతోషగానం చేసి పనులు మోసుకుని వచ్చు. సో ఒక్క వ్యక్తి పని చేస్తే ఎంత స్థలంలో పని జరుగుతుంది, 10 మంది పని చేస్తే ఎంత పొలం కవర్ అవుతుంది, 100 మంది పని చేస్తే ఎన్ని ఎకరాలు భూమి కవర్ అవుతుంది, మీరే చెప్పాలి. ఎందుకంటే పొలం గురించి నాకు పెద్దగా తెలియదు. ఒక వ్యక్తి పని చేస్తే ఎంత పొలంలో పని చేయగలడు, 10 మంది పని చేస్తే ఎంత పొలంలో పని చేయగలడు, 100 మంది పని చేస్తే ఎంత పొలంలో పని చేయగలడు. సో 100 మంది కన్నీటి ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది, 100 మంది కష్టపడి పని చేసిన తర్వాత ఆ పనులు మోసుకుని వచ్చేటప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుంది, మీరే ఆలోచించండి. మనం దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చాం. ఇప్పటి వరకు దేవుడు అనేక మంది భక్తులు కన్నీరు కార్చిన కన్నీటి ప్రతిఫలం మనం ఈరోజు ఇక్కడ మందిరంలో ఉన్నాం. మనం చేసిన కన్నీటి ప్రార్థన కాదు ఇది. అనేక మంది భక్తులు మనకు ముందుగా వాళ్ళు కన్నీరు కార్చి దేవునికి స్తుతి చెల్లించుకుంటూ వాళ్ళ జీవితాన్ని ముగించారు. వాళ్ళ యొక్క కన్నీటి ప్రార్థన, వాళ్ళ యొక్క త్యాగ జీవితాన్ని బట్టి ఇక్కడ పరిచర్య ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీరు నేను కన్నీటి ప్రార్థన చేస్తే అది తర్వాత కాలంలో ఆ పంటను కోస్తాం. సో విత్తనాలు చల్లగానే అదేం రాదు కదా, ఆ టైం ఉంటుంది. అట్లానే పరిశుద్ధులు ఇక్కడ పరిచర్య విస్తరించబడాలి అని వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తా వాళ్ళ జీవితాల్ని పానార్పణంగా పోసి మనకి ఈ సువార్తను, ఈ మందిరాన్ని అందించారు. ఇప్పుడు మనం కన్నీటి ప్రార్థన చేస్తే, ఇప్పుడు మనము కన్నీటితో విత్తితే సంతోషగానంతో పనులను కోస్తాం. అనేక తరాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అందరం ఇప్పటి వరకు ఈ మన సంఘంలో దేవుడు చేసిన పరిచర్య, మనకి ఉన్న ఆనందకరమైన పరిస్థితులు అన్నిటిని బట్టి దేవుడిని స్తుతిద్దాం. అలానే తర్వాత ప్రతిదినం మనం కన్నీటి ప్రార్థన చేయడానికి, హృదయపూర్వకంగా దేవుని వైపు చూడటానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.